Okay, good afternoon, everyone. So, in the study class, we have discussed about finite element method introduction. Okay, and today we are going to learn about the solving procedure in this finite element methods. In the study class, we have gone through few applications of finite element methods and also the steps involved and the phases involved while solving the finite element methods. అంటే మనం నిన్న దాని ప్రాక్టికల్ అప్లికేషన్స్ చూసాము. తర్వాత మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్లో మనం ఎలా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ డిస్క్రిటైజేషన్ కానీ లేకపోతే ఎలిమెంటల్ డిఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా మనం చూసాం స్టెప్ బై స్టెప్. సో ఈరోజు ఆ స్టెప్స్ని జస్ట్ రీకాల్ చేసుకొని మనం ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్ళి ఆ ఎగ్జాంపుల్లో ఎలా సాల్వ్ చేస్తున్నాం ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ అనే ఒక ప్రాసెస్ని మనం చూద్దాం. ఓకే, సో జస్ట్ సీ హియర్. So basic steps involved in this FEM, okay, finite element methods. You can see the first step is discretization. So in the study class we have learned about what is a discretization. Discretization and nothing but dividing the given assemble component into few parts. అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద దాన్ని ఎలిమెంట్స్ కింద దాన్ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి తర్వాత దాన్ని మనం ఫ్రేమింగ్ చేస్తాం. ఆ డివైడ్ చేసే పార్ట్స్ని నోట్స్ అంటాం. సో ఇదంతా ప్రాసెస్ మనం నిన్న చూసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఫంక్షన్. అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ మనం తీసుకున్నాం అంటే అదొక హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించిందా, లేకపోతే డిఫార్మేషన్ కంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సంబంధించిందా, లేకపోతే ఒక ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ సంబంధించి దానికి సంబంధించిన ఫంక్షన్స్ని మనం అప్రాక్సిమేట్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేయాలి. స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3లో ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. ఓకే, ఎలిమెంటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటే ఒక ఎలిమెంట్, అందులో మనం ఎప్పుడైతే డిస్క్రిటైజేషన్ చేస్తామో ఫ్యూ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, అందులో ఒక ఎలిమెంట్కి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ హోల్ అంటే టోటల్ బాడీకి మనం టోటల్ ఎలిమెంట్స్కి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సిమిలర్లీ ఎలిమెంటల్ లోడ్ కనుక్కుంటాం, ఎలిమెంటల్ లోడ్ మ్యాట్రిక్స్. తర్వాత టోటల్ లోడ్ మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంటల్ లోడ్ అనేది ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోడ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్స్, వాట్ ఎవర్. కొన్ని కండిషన్స్లో దాన్ని ఫోర్స్ అంటాము, కొన్ని కండిషన్స్లో దాన్ని లోడ్ అంటాము. సో డిపెండింగ్ అపాన్ దట్ ఎలిమెంటల్ ఫోర్స్ కానీ ఎలిమెంటల్ లోడ్ మ్యాట్రిక్స్ కానీ కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ టోటల్ లోడ్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఓవరాల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటే ఈ రెండింటిని ఓవరాల్గా ఆ స్టిఫ్నెస్ని ఫోర్స్కి సంబంధించిన ఫంక్షన్ అప్లై చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ని అప్లై చేస్తాం. అంటే మనం ఒక ఎలిమెంట్కి దీనికి కన్సిడర్ చేస్తున్నప్పుడు టోటల్ బౌండరీస్ మనకి ఇచ్చిన అసెంబ్లీ యొక్క బౌండరీస్ ఎన్ని బౌండరీస్ ఉన్నాయా ఆ అన్ని బౌండరీస్కి మనం ఈ కండిషన్స్ని అప్లై చేస్తాం. నెక్స్ట్ అన్నోన్ నోడల్ డిస్ప్లేస్మెంట్ మనం ఒక నోన్ కండిషన్లో తీసుకుంటాం. నెక్స్ట్ అన్నోన్ నోడల్స్ అంటే నోడల్స్ అంటే నథింగ్ బట్ ఆ నోడ్స్, అక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ అన్నోన్ నోడల్ డిస్ప్లేస్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైనల్గా దాన్ని బట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్గా దాన్ని బట్టి మనం స్ట్రెస్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ద ఫస్ట్ థింగ్. ఓకే, see here. So the first thing you can see, consider a spring here. Consider a spring here, which is fixed at one end, and it is a load is applied here, and as the load is applied here, and there will be a deformation. When a load P or a force P is applied, there will be a elongation in the spring, or there will be a deflection in the spring. There will be a change in length of the spring that will be taken as U. Okay, therefore the stiffness of the spring will be K. Okay, therefore P is equal to K into U. Can be written that force is equal to that constant into that is nothing but displacement. Okay, so that is P is equal to Ku. So this is the equation for a stiffness in a spring. Okay, this is the equation for stiffness in a spring. So this is the one condition. Let us consider another condition where a load, a bar, okay, a vertical bar is
fixed at one end and free at another end. A load is applied at the other end. Okay, ఇక్కడ ఏం చేస్తున్నాం, స్ప్రింగ్ కి అనదర్ ఎండ్ లో లోడ్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఒక బార్, ఎలిమెంటల్ బార్ కి మనం లోడ్ అప్లై చేస్తున్నాము. ఓకే, పి అనే లోడ్ అప్లై చేస్తున్నాం, విచ్ ఇస్ హ్యావింగ్ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ అండ్ length of the original length of this beam or original length of this bar is capital N, and the deformation, the displacement, okay, the displacement happened when p of load అంటే ఇక్కడ ఒక డిఫార్మేషన్ ఏర్పడుతుంది. ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నారు, లోడ్ p అప్లై చేసినప్పుడు u అంటున్నాం. ఓకే, సో అక్కడ స్ప్రింగ్ లో u అన్నప్పుడు ఇక్కడ కూడా uనే అవుతుంది. కాబట్టి ఇక్కడ లెంత్ l, ఒరిజినల్ లెంత్, డిఫార్మ్ లెంత్ u అనుకుందాము. అప్లై చేసిన లోడ్ p అనుకుందాం, క్రాస్ సెక్షనల్ ఏరియా a అనుకుందాం, అండ్ ఎసెంట్రిసిటీ ఇన్ దిస్ థింగ్ అంటే e. సో వీఆర్ హ్యావింగ్ ఎ ఫార్ములా దట్ ఈస్ ఈక్వల్ స్ట్రెస్, హుక్స్ లో అప్లై చేస్తే స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు e into epsilon, that is nothing but stress is nothing but p by a అంటే force by area is equal to e into epsilon. Epsilon అంటే ఒరిజినల్ లెంత్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఇక్కడ u by l, u by l అన్నమాట ఇక్కడ. therefore this can be written as p మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని మిగతా అంత రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే p is equal to ae by l into u, అంటే p is equal to ae by l into u. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం కన్సిడర్ చేస్తే p is equal to ku అయింది, ఇక్కడ p is equal to ae by l by u. అంటే ఇక్కడ మనకి స్టిఫ్నెస్ కి ఒక ఇది వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ రెండిట్లో k is equal to ae by l అవుతుంది కదా, అక్కడ k is equal to ae by l కింద రాసుకోవచ్చు 1 and 2 ఈక్వేషన్స్ బట్టి. సో ఇప్పుడు నేను థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, థర్డ్ కండిషన్. ఇంకా అది ఏంటిదంటే స్టెప్డ్ బార్ అండి. స్టెప్డ్ బార్ అంటే ఇదిగోండి, ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఒక స్టెప్డ్ బార్. అంటే డిఫరెంట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటుంది. ఇది A1 అనే క్రాస్ సెక్షన్, ఇది A2 అనే క్రాస్ సెక్షన్. దీనికి ఒక ఎండ్ ఫిక్స్డ్ అండి, ఇంకో ఎండ్ నేను లోడ్ అప్లై చేశాను. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ గివెన్ టు యూ. ఓకే, సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఓకే, సో ఇందులో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్ప్లేస్మెంట్, స్ట్రెస్, స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అండ్ ఓవరాల్ స్ట్రెస్, స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇందులో ఏంటంటే నేను ఏం చేస్తాను, ఫస్ట్ దీన్ని స్టెప్డ్ బార్ని డిస్క్రెటైజేషన్ చేసుకుంటా. డిస్క్రెటైజేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ డివైడింగ్ ఇంటూ ఫ్యూ ఎలిమెంట్స్. సో దీన్ని ఏం చేశాను, నేను బార్ ఎలిమెంట్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకున్నాను. బార్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ 2 నోడ్స్. అంటే దీన్ని ఫస్ట్ 3 నోడ్స్ కింద డివైడ్ చేసుకున్నా. ఇది ఫస్ట్ ఎలిమెంట్ 1, ఇది ఎలిమెంట్ 2, అండ్ ఇక్కడ p అనే లోడ్ అప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, డిస్క్రెటైజేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది, i అండ్ j నోడ్స్ మధ్యలో ఉన్నది ఎలిమెంటల్ బార్. ఓకే, i అండ్ j నోడ్ మధ్యలో ఉన్నది ఎలిమెంటల్ బార్. సో ఇప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ ఎలిమెంట్ ని రైట్ సైడ్ j అనే నోడ్ ని నేను ఫిక్స్ చేసుకున్నా. ఓకే, j అనే నోడ్ ని నేను ఫిక్స్ చేసుకున్నా. ఎందుకని, 2 నోడ్స్ కనుక ఫ్రీగా ఉంటే మనం ఫోర్స్ అప్లై చేసిన ఉపయోగం ఉండదు. ఓకే, 2 నోడ్స్ కనుక ఎయిర్ లో ఉన్నప్పుడు మనం ఫోర్స్ అప్లై చేసినా దానికి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. సో మనం క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఏమి ఉండదు. సో అందుకని ఏం చేశాను, నేను 1 ఎండ్ ఫిక్స్ చేసుకున్నా, j అనే నోడ్ ఫిక్స్ చేసుకున్నా. i అనే చోట నేను ఒక ఫోర్స్ అప్లై చేశాను. ఎంత, fi అనే ఫోర్స్ అప్లై చేశాను. ఇక్కడ డిఫార్మేషన్ జరిగింది, ఎంత, ui అనే డిఫార్మేషన్ జరిగింది. ఓకే, j అనే 2 నోడ్స్ దగ్గర j అనే నోడ్ ఫిక్స్ చేశాను, i అనే నోడ్ దగ్గర ఫోర్స్ అప్లై చేశాను. అప్పుడు దాన్ని fi అన్న ఫోర్స్ ని అండ్ జరిగిన డిస్ప్లేస్మెంట్ ని ui అన్న. సో therefore from this we are having an equation f is equal to ai into ae by l into u. సో ఇక్కడ మనం ఫోర్స్ ఎంత, fi, ae by l అనేది అది కాన్స్టెంట్. సో నెక్స్ట్ అక్కడ డిస్ప్లేస్మెంట్ అని జరిగింది ui. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ కండిషన్ అనమాట, ఫస్ట్ ఎలిమెంటల్ కండిషన్. ఇప్పుడు ఏం చేశానంటే మనం లోడ్ అప్లై చేస్తున్నాం, అక్కడ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఫిక్స్ చేశానని చెప్పా కదా. ఈ ఫిక్స్ చేసినప్పుడు ఇటు నుంచి ఇంకో ఫోర్స్ దాన్ని ఏం చేస్తుందండి, రెసిస్ట్ చేస్తుంది. ఓకే, ఇటు నుంచి నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇటు నుంచి ఫోర్స్ దాన్ని రెసిస్ట్ చేస్తుంది. ఎంత చేస్తుంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ అంటే therefore అప్పుడు ఫోర్స్ ఎట్ fj ఎంత అవుతుందండి, ఫోర్స్ ఎట్ fj ఎంత అవుతుంది, fj is equal to minus fi. fj ఎంత అవుతుంది, is equal to minus fi. therefore so this can be written as, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ డిస్క్రెటైజేషన్ లో నెక్స్ట్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నా.
ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడికి నేను ఫైండ్ అవుట్ చేశాను, నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఎలిమెంట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఐ ఇది జే అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను లోడ్ ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను, యాక్సియల్ ఫోర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ పి అనుకున్నాము. సో ఇక్కడ జే అనే నోడ్ కాబట్టి దీన్ని ఎఫ్జే అంటున్నా, ప్రస్తుతానికి ఇక్కడ యాక్ట్ చేస్తున్న ఫోర్స్ ని ఎఫ్జే అంటున్నా, ఇక్కడ జరిగే డిఫార్మేషన్ ని యూజే అంటున్నాను. ఓకే, సో దీన్ని బట్టి మనకు ఫార్ములా ఉంది ఏంటి, సేమ్ ఇక్కడే ఇదే నోటేషన్ లో ఐ ప్లేస్ లో జే పెట్టుకోండి, ఎఫ్జే ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఎల్ ఇంటూ యూజే అనమాట. కానీ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ, ఎఫ్జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఐ అన్నాం. దేర్ఫోర్ దీన్ని బట్టి ఎఫ్ఐ ఏమవుతుంది, మైనస్ ఎఫ్జే కింద రాసుకోవచ్చు కదా. దేర్ఫోర్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ బై ఎల్ ఇంటూ యూజే అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, ఎఫ్ఐకి ఎఫ్జేకి, ద ఫోర్సెస్ కి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఇప్పుడు ఈ ఈ హోల్ ఎలిమెంటల్ ఈక్వేషన్, ఈ హోల్ ఎలిమెంట్ ని బార్ ఎలిమెంట్స్ ని తీసుకున్నప్పుడు ఇక్కడ మనం యూఐ యూజే ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి ఇక్కడ రాస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏది ఎక్స్ డైరెక్షన్ లో, అంటే ఇక్కడ రెండు కూడా మనకు ఒకే డైరెక్షన్ లో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఈ రెండు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఎలాంటి అంటే హోల్ ఎలిమెంట్ ని, అంటే హోల్ స్టెప్ బార్ ని తీసుకున్నప్పుడు డిఫార్మేషన్ అనేది ఏ డైరెక్షన్ లో జరిగింది అనేది ఇక్కడ మనం డీటెయిల్ గా చెప్తాం. అట్లా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఎల్. సో ఎఫ్ఐ అంటే ఇక్కడ ఎఫ్ఐ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ ఎఫ్ఐ యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ డిఫార్మేషన్ అని ఈ డైరెక్షన్ లో జరిగింది, అదేంటిది యూఐ. ఓకే, సిమిలర్లీ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో జరిగింది, అంటే ఏంటి మైనస్ యూజీ. సిమిలర్లీ ఎఫ్జే ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఎల్ ఇంటూ మైనస్ యూఏ ప్లస్ యూజీ. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో, ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ లో జరిగింది. ఓకే, సో ఇది మనకి 2 ఫోర్సెస్ ఫర్ హోల్ ఎలిమెంట్, హోల్ స్టెప్ బార్ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేను ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకున్నాను. మ్యాట్రిక్స్ ఫామ్ లోకి ఎలా రాసుకోవచ్చు, ఏఈ బై ఎల్ ని కాపం తీస్తే ఇక్కడ ఒక మనకి మ్యాట్రిక్స్ వచ్చింది. సో దీన్ని మనం కనుక చూస్తే 1 -1 -1 1, దాన్ని ఏమనుకున్నాం మనం ఇంతకుముందు ఎక్కడ చూసాం, ఈ సార్ట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇంటూ యూఐ యూజే, అంటే ఇది ఒక మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మల్టిప్లైడ్ బై displacement matrix, that is ui uj is equal to force matrix, that is fi fj. సో ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని మనం స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో మనం ఇందాక అనుకున్న దాన్ని ఏమంటారు, మన స్టెప్స్ లో స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వరకు అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటున్నాం కాబట్టి నేనేం చేస్తానంటే అసిమెట్రిక్ ఎలిమెంట్స్ లో నుంచి నేను స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కాన్స్టెంట్ ని రీప్లేస్ చేస్తాను. అంటే K11 K12 అంటే ఎలిమెంట్ ని రీప్లేస్ అంటే అనుకుంటున్నాను ఎంత అంటే అక్కడ ఏదైనా ప్లేస్ చేసుకుంటాను నేను, జనరల్ ఈక్వేషన్ ని నేను దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, K11 K12 K21 K22 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఏమనుకుంటారో అది పెట్టుకోవచ్చు, అది జనరల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తే, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కనుక కన్సిడర్ చేస్తే, ఏది ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కనుక కన్సిడర్ చేస్తే యూఐ యూజే అనమాట. అంటే ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ లేదు మనకి. ఓకే, సో ఒక నిమిషం చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ కనుక కన్సిడర్ చేస్తే యూఐ యూజే, ఇది మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అండి. యూనిట్ డిస్ప్లేస్మెంట్ జరిగింది, యూనిట్ డిస్ప్లేస్మెంట్ జరిగింది ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర యూనిట్ డిస్ప్లేస్మెంట్ జరిగింది. సెకండ్ ఎలిమెంట్ ఇంకా రాలేదు, సెకండ్ ఎలిమెంట్ ఇంకా రాలేదు. అంటే మనం డిస్క్రిటైజేషన్ లో 1 by 1 తీసుకుంటామని చెప్పా కదా. సో ఫస్ట్ తీసుకున్నప్పుడు రెండోది లేదు కాబట్టి, రెండో ఎలిమెంట్ లేదు కాబట్టి అది 0 అయిపోతుంది. సో అందుకనే నేను ఏం చేశాను, 1 అంటే యూనిట్ డిస్ప్లేస్మెంట్ జరిగింది కాబట్టి 1, సెకండరీ డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి 0. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్, ఈ మ్యాట్రిక్స్ ఇంటర్ప్రిటేషన్ ఏమవుతుంది, K11 is equal to fi, K21 is equal to fj. ఓకే, సో నాకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ K11 K21 వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఎట్లా అనుకోవచ్చు అంటే K11 is the force that happened to present it, అంటే ఈ ఫోర్స్ ఏదైతే K11 ఉందో అది ఏంటంటే ఆ స్టిఫ్నెస్ అనేది మనకి ఏంటంటే యు దగ్గర అంటే ఐ దగ్గర యూనిట్ డిస్ప్లేస్మెంట్ జరగటానికి, అట్ ది సేమ్ టైం జే దగ్గర 0 డిస్ప్లేస్మెంట్ జరగడానికి కారణమయ్యింది అనేది ఒక కన్క్లూజన్ జరిగింది. సో దీన్ని బట్టి మనకున్న స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ని ఇక్కడ మళ్ళీ మనం రాసుకుందామండి. ఈ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ లో అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో 1 -1 -1 1,
సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇనిషియల్ కండిషన్ లో ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉందండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత దీనికి 2. ఎందుకని ఐ దగ్గర ఒక ఎక్స్ డైరెక్షన్ లో మూమెంట్ ఉంది, జే దగ్గర కూడా ఎక్స్ డైరెక్షన్ మూమెంట్. ఇది ఎందుకంటే వర్టికల్ గా మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇదేం పాయింట్ లోడ్ అప్లై చేయట్లేదుగా, మనం ఓన్లీ యాక్సియల్ లోడ్ అప్లై చేస్తున్నాం. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో ఉంది ఐ దగ్గర జే దగ్గర, కాబట్టి దేర్ ఇస్ 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ అండి. సో 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ని మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 1 and 2, ఓకే 1 and 2 ఎలిమెంట్స్ ని therefore E1 E2 are the eccentricities and L1 L2 are the lengths of these two step rods. Therefore K1 K2 ఏమవుతాయండి, A1 E1 by L1, A2 E2 by L2 respectively. So therefore స్టిఫ్నెస్ ఫర్ వన్ ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఇది 1 2 స్టెప్ బార్ కదండి, ఫస్ట్ దాన్ని మనం కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేసినప్పుడు ఇది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, నథింగ్ బట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫర్ ఎలిమెంట్ 1 అంటే ఇండివిజువల్ ఎలిమెంట్ 1, అండ్ దిస్ విల్ బి U1 U2 విల్ బి అంటే 1 2 3 1 2 3 అనేది 3 నోడ్స్ అయినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది 1 and 2 is the element between 1 and 2 nodes, and 2 and 3 will be the elemental coverage of second element. So ikkada U1 U2 F1 F2. Similarly second element ఏమవుతుంది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దాని స్టిఫ్నెస్ ఏమవుతుంది K2. సో ఇక్కడ K2 రిప్రజెంట్ చేయండి ఆ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో. సరే ఫర్ K2 మైనస్ K2 మైనస్ K2 K2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది U2 U3 అవుతుంది, ఎందుకంటే 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా డిస్ప్లేస్మెంట్ అనేది, ఇక్కడ U2 U3 వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ లో U2 U3 పెట్టుకున్నాను, ఫోర్స్ మ్యాట్రిక్స్ లో F2 F3 పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని అసెంబుల్ చేయండి. అసెంబుల్ చేయడం అంటే ఏం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ కి ఈ మ్యాట్రిక్స్ ని యాడ్ చేయాలి, అంటే ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని యాడ్ చేయాలి, లేదా ఈ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి ఈ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ని యాడ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ని తీసుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది K1 మైనస్ K1 K1 K2, అంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకున్నాను నేను. సో ఈ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు సెకండ్ ఎలిమెంట్ లేదు కదా, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ లేదు, గాలిలో ఉంది. సో ఇక్కడ మనకి ఎలాంటి ఫోర్స్ అప్లై చేయాలి అంటే ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. 0 అయిపోతుంది అంటే ఏం చేయాలి, మిగిలిన థర్డ్ రో అండ్ కాలమ్ ని నేను 0 కింద పెట్టుకున్నాను. ఓకే, మిగిలిన థర్డ్ రో అండ్ కాలమ్ ని 0 కింద పెట్టుకున్నా, అండ్ U1 U2 U3 F1 F2 F3 ఇక్కడ పెట్టుకున్నాం. అదేంటి మరి లేవు కదా అనొచ్చు, లేవు 0 అయితే పెట్టుకుంటాక ఏముంది, ఓకే లేవు. కాబట్టి నేను ఓన్లీ దానికి సంబంధించిన ఏమంటే నోటేషన్స్ మాత్రమే యూజ్ చేశాను, U1 U2 U3 F1 F2 F3. ఇప్పుడు దీనికి ఈ సింగిల్ ఎలిమెంట్ కి సెకండ్ ఎలిమెంట్ ని యాడ్ చేయండి, 2 3 అనే ఎలిమెంట్ ని యాడ్ చేయండి. ఓకే, అసెంబ్లింగ్ లో అంటే అంతే కదా, వెల్డింగ్ ఆర్ యాడింగ్ ఆర్ వెల్డింగ్. ఓకే, సెకండ్ ఎలిమెంట్ ని సెకండ్ స్టెప్ బార్ ని నేను దానికి యాడ్ చేశాను లేదా వెల్డ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఈ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ని యాడ్ చేయండి. ఓకే, ఈ ఫస్ట్ ఏదైతే అసెంబ్లీలో ఫస్ట్ వచ్చిన మ్యాట్రిక్స్ కి సెకండ్ మ్యాట్రిక్స్ ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, సో K1. ఓకే, సో ఈ పార్ట్ లోనే అది యాడ్ అవుతుంది, ఈ పార్ట్ లో ఇది యాడ్ అవుతుంది. ఎందుకని మనకి ఇక్కడ 1 ఎండ్ ఫిక్స్ చేసామండి ఇప్పుడు. ఓకే, 1 ఎండ్ ఫిక్స్ చేసామంటే ఈ ఇక్కడ యాక్ట్ చేస్తున్న ఫోర్స్ ఏంటి F1. ఓకే, ఇక్కడ యాక్ట్ చేస్తున్న ఫోర్స్ F1, ఇక్కడ యాక్ట్ చేస్తున్న ఫోర్స్ F2, ఇక్కడ యాక్ట్ చేస్తున్న ఫోర్స్ F3. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎండ్ ఫిక్స్ చేసామంటే అక్కడ ఫోర్స్ లేనట్టే కదా, అంటే 0. అందుకని ఏం చేశాను, నేను ఈ ఫస్ట్ రో అండ్ కాలమ్ నేను 0 చేసి క్యాన్సిల్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ రో అండ్ కాలమ్ ని క్యాన్సిల్ చేసుకున్నాను. సో మనకి ఏం మిగిలినాయి 2 and 3. ఓకే, F2 F3 U2 U3 మిగిలినాయి. సో ఇక్కడ యాడ్ చేసాం, ఇందాక దీనికి యాడ్ చేసాం. అంటే ఏం లేదు, ఈ మ్యాట్రిక్స్ కి ఈ మ్యాట్రిక్స్ ని జాయిన్ చేయండి. ఓకే, 3/3 వర్సెస్ 2/3 ఈ దీంట్లో యాడ్ చేస్తే ఏమవుతుంది, K1 ఇక్కడ ఇది అంతా K2 K1 ప్లస్ K2. ఇది థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది ఏమవుతుంది 2/3 కదా, ఈ ఎలిమెంట్ పేరు 2/3. 2/3కి ఇక్కడ దీన్ని యాడ్ చేయండి, ఏమవుతుంది 0 మైనస్ K2 ఎంత అవుతుంది మైనస్ K2. సిమిలర్లీ 0 మైనస్ K2 ఇదిగోండి మైనస్ K2, 0 ప్లస్ K2 ఇదిగోండి
plus Q సరిపోయిందా ఇంటూ U2 U3 F2 F3. సో ఇప్పుడు మనకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయని చెప్పాను 3 ఫోర్సెస్ F1 F2 F3. F1 క్యాన్సిల్ చేస్తాను, F3 మనకు తెలుసు ఏంటిది ఇక్కడ యాక్ట్ చేస్తున్న లోడ్ ఏంటి P, మన ఫస్ట్ కండిషన్ లో చూసుకున్నాం P అనేది. సో ఈ F2 ఏంటిదండి ఇక్కడ F2 ఏంటిది ఈ మధ్యలో ఉన్నది లోడ్, ఈ మధ్యలో ఉన్న ఫోర్స్ అన్నమాట. సో అదేంటిది ఇంటర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది, మనం కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మాత్రమే. సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మాత్రం P ఒకటే ఉంది, ఇంకా ఇంటర్నల్ ఫోర్సెస్ F2 ఉంది 0. సో దాన్ని 0 కింద కన్సిడర్ చేసాం. అర్థమవుతుందా, ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ని మాత్రమే తీసుకోండి, ఇంటర్నల్ ఫోర్సెస్ ని కన్సిడర్ చేయొద్దు. సో ఇంటర్నల్ ఫోర్సెస్ F2 కాబట్టి హోల్ ఎలిమెంట్ లో నేను దాన్ని 0 చేసుకుంటున్నాను. ఓకే, సో దాన్ని 0 చేసుకున్నాను. సో దీన్ని సాల్వ్ చేస్తే K1 U1 is equal to F1 U1 is equal to F1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి మనకు వచ్చేసిందండి. ఫస్ట్ ఎలిమెంట్ U1 డిస్ప్లేస్మెంట్ వచ్చింది, ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ U1 ఎంత F1 K1. నెక్స్ట్ బౌండరీ కండిషన్, మన నెక్స్ట్ స్టెప్ ఏంటిది, మన నెక్స్ట్ స్టెప్ అందులో బౌండరీ కండిషన్స్ అప్లై చేయాలి. సో బౌండరీ కండిషన్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి, బౌండరీ కండిషన్స్ నేను అప్లై చేశాను. బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేయండి. సాల్వ్ చేస్తే K1 plus K2 into U2, ఓకే, నెక్స్ట్ మైనస్ K2 into U3 is equal to F2 0, తర్వాత K2 into minus K2 into U2, ఓకే, ప్లస్ K2 into U3 K2 into U3 ఇదంతా is equal to P. ఓకే, సో దేర్ ఫోర్ దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో, ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ లో U2ను సాల్వ్ చేయండి. U2ను ఒక సైడ్ నుంచి మిగతా దాన్ని అటు పంపించండి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, U2 is equal to K2 by K1 plus U3 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ U3 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ U2 యొక్క వాల్యూని తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్ లో పెట్టండి. ఓకే, సెకండ్ ఈక్వేషన్ లో పెడితే ఏమవుతుంది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ U3 లో వస్తుంది. ఓకే, సో అప్పుడు U3 వాల్యూ వస్తుంది. U3 is equal to in terms of P and K1 and K2. Okay, similarly U2 in terms of P and K1. So this is the displacement equation for a stepped given stepped bar. So this is the displacement equation. Okay, and next మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండి, అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. సో దిస్ ఇస్ ఫర్ జస్ట్ టోటల్ దాంట్లో ఇది ఒక సగం అయిందండి, ఇంకా సగం రేపు చెప్పుకుందాము. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నేను మీకు PDF పెడతాను, మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.